ఈ మధ్య కాలంలో మలేరియా పైన నిన్న 25 ఏప్రిల్ ప్రపంచ మలేరియా దినోత్సవం మొన్న జరిగింది. రీసెంట్లీ ఎల్బీ నగర్ సర్కిల్లో సరూర్ నగర్లో ఒక ప్రోగ్రాం చేశాం. నన్ను మాట్లాడమన్నారు. అక్కడికి వచ్చింది జిహెచ్ఎంసీలో గ్రాస్ రూట్ లెవెల్లో పనిచేసేటువంటి శానిటేషన్ వర్కర్స్ అంటే మస్కిటో ఎంటమాలజిస్టులు, చీఫ్ ఎంటమాలజిస్టులు, అక్కడ శానిటేషన్ వర్కర్స్ అందరు పెట్టారు. నన్ను మాట్లాడమన్నారు. నేను వాళ్ళ లెవెల్కి దిగి ప్రాక్టికల్ ఎర్రర్స్ ఎక్కడున్నాయి అన్న దాని మీద మాట్లాడాను. ఎందుకు దోమలు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న గవర్నమెంటు దోమలే రోగమే ఎందుకు వస్తుంది, ఎక్కడ గ్యాప్ ఉంది, ఆ చిన్న గ్యాప్ ఏందన్న సంగతి ఆ గీతను వాళ్ళకి చెప్పడం జరిగింది. ఎందుకంటే వీఆర్ ఇండియన్స్, ఈ దేశం నాది, సమాజము నాది, సమాజంలో నా కుటుంబం ఉంది, నా కుటుంబంలో నేనున్నాను, నా బంధువర్గం ఉన్నది. నేను ఒక స్వార్థంతో చిన్న తప్పు చేస్తే నేను పాడు, నా కుటుంబం పాడు, నా బంధువులు పాడు, ఆ చుట్టుపక్కల సమాజము పాడు. సమాజమే నీకు ఆధారమైనప్పుడు ఆ సమాజమే పాడైతే నీ పరిస్థితి ఏంది? కాబట్టి సింగిల్ యూనిట్గా ఆ శానిటేషన్ వర్కర్స్ దోమల మస్కిటో కిల్లర్స్ ఉంటాయి, లార్వా సైడల్ అని, అడల్ట్ సైడల్ అని చల్లుతుంటారు జిహెచ్ఎంసీ వాళ్ళు. టెమిపాస్ అని ఒక మందు ఉంటుంది, అది లార్విసైడల్. అంటే దోమ పుట్టిన గుడ్డు నుండి పిల్ల బయటికి రావాలంటే 14 రోజులు. మిడ్ ఆఫ్ ది లైఫ్ సైకిల్లో లార్వా స్టేజ్ ఉంటుంది. మీరు చూసి ఎప్పుడైనా తోకపురు ఇట్లా వచ్చిపోతుంటాయి నీళ్ళు లోపల, దాన్ని లార్వా అంటాం. గుడ్డు నుండి లార్వా తర్వాత ప్యూపా, తర్వాత అడల్ట్ అయి బయటికి వెళ్ళిపోతాయి. ఈ 7 రోజులు మధ్యలో లార్వా దశ ఉన్నప్పుడు భూమి మీద పారబోయాలి నీళ్ళు. అట్లా పారబోస్తే లైఫ్ సైకిల్ బ్రేక్ అయితే దోమ అనేది రాదు. ఇది లార్వా ఎక్కడ ఉంటుంది? నీటిలో ఉంటుంది. ఈ నీటిలో వేయాల్సింది టెమిపాస్ అనేటువంటి లిక్విడ్, అది కెమికల్. ఇట్ ఈస్ ఆల్సో ఆక్సిజన్ బ్యారియర్, అది యాజ్ వెల్ యాజ్ స్టమక్ పాయిజన్ ఈజ్ ఆల్సో. అది ఆక్సిజన్ కూడా ఇట్లా పైకి వచ్చి ఆక్సిజన్ తీసుకు కిందికి వెళ్తుంది. సాధారణ మీరు బాగా గమనించి ఎక్కడ తోక పురుగులు కనిపిస్తుంది, అది ఈనాటి తోక పురుగులు, రేపటి దోమలు. అవి ఆక్సిజన్ తీసుకొని వచ్చినప్పుడు ఈ టెమిపాస్ అనేది ఆక్సిజన్ అందజేయదు, పోతుంది వస్తుంది. కర్మగాలు అది మింగిందనుకో చచ్చిపోతుంది. అట్లా ఇది ఎక్కడ పిచికారీ చేయాలనో వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏం చేస్తున్నారు? మురికి కాలువ గట్ల పైన, రోడ్ల పైన చల్లుతా ఉన్నారు. కాస్ట్లీ కెమికల్ను కరెక్ట్ మ్యానర్లో ఉపయోగించకపోవడం వల్ల మ్యాండేస్ వేస్ట్ అవుతున్నాయి. ప్రపంచంలో విలువైంది సమయం, సమయానికి మించింది ప్రపంచంలో ఏది విలువ కాదు. వానికి ఇచ్చింది 8 గంటలు 12 గంటలు అన్న చెప్పినట్టుగా. ఒక ఉద్యోగి 8 గంటలు పనిచేస్తే, వ్యాపారి 12 గంటలు పనిచేస్తే, CEO 16 గంటలు పనిచేస్తే, ఈ పని సమయం అన్నది విలువైనది. అందరికీ 24 గంటలు ఇచ్చాడు భగవంతుడు. కొందరు విజయాలు సాధిస్తారు, కొందరు అధపాతాలకు వెళ్తారంటే సమయాన్ని ఒడిచిపెట్టకపోవడమే. నేను అదే చెప్పాను. ఎట్లా మోస్తున్నారు వెనక నాప్సాప్ స్ప్రే వేసుకుంటా, ఏడ చల్లుతున్నారు, గట్ల మీద చల్లుతున్నారు. దోమ ప్రశాంతంగా నీళ్ళ బతుకుతుంది, పెరుగుతుంది, రెక్కలు వచ్చి ఎగిరిపోతుంది. కోట్ల రూపాయలు మీరు ఎంత గట్ల పొంటి పోస్తూ ఉన్నారు. చివరికి ఎవరికి గుర్తున్నాయి? పని చేయనిపోతే మీకే ఫస్ట్ గుర్తున్నాయి. అంతే కదా. దీన్ని కర్మ సిద్ధాంతం నాయన, నువ్వు చేసిన తప్పు నువ్వు బలవుతున్నావు. ఈ యొక్క మైండ్ సెట్ మార్చుకోకపోతే రేపు జిహెచ్ఎంసీలో సరూర్ నగర్ పరిధిలో పోయిన సంవత్సరం 374 డెంగ్యూ కేసులు వచ్చాయి. కారణం ఏంటంటే ఇదే, క్రమశిక్షణ లేనటువంటి ఉపాధి ఎప్పటికైనా డేంజరే. అది వాళ్ళు చెప్పగలగాలి. అక్కడ వాళ్ళకే తెలివి లేనప్పుడు జనాలకి ఏం చెప్తారు అని మొన్న 25వ తారీఖు జరిగిన విషయం చెప్తున్నాను. వాళ్ళేం అడిగారు, అంత అయిపోయిన తర్వాత మేము మొట్టమొదటిసారి మా తప్పు ఈ విధంగా జరుగుతుందండి ప్రాక్టికల్గా చెప్పిన మొట్టమొదటి వ్యక్తి సార్. నెక్స్ట్ వచ్చే నెల మే 16వ తారీఖున నేషనల్ డెంగ్యూ డే ఉంది. ఆ రోజు సరూర్ నగర్ స్టేడియంలో పెద్ద మీటింగ్ పెడతాం, మొత్తం చుట్టుపక్కల సర్కిల్ ఉన్నటువంటి ఎంప్లాయీస్ని పిలుస్తాము, మీరే లెక్చర్ మీరు అని ఆల్రెడీ డేట్ తీసేసుకున్నారు. అంటే గ్రాస్ రూట్ లెవెల్లో కనుక నాలెడ్జ్ ఇస్తే తప్పులు ఎర్రర్స్ తగ్గిపోతాయి.